బ్రేకింగ్ న్యూస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని సీబీఐ పేర్కొంది. కోర్టు తగిన ఆదేశాలిస్తే తాము దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించింది. ఇక ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్ చెప్పండి. వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులోని జరగడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసును కొనసాగించాలా లేదా, దాంతో పాటు నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించి రద్దు చేయాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని కొద్ది క్రితమే కోర్టు కీలక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో వివేక హత్య కేసుకు సంబంధించి 2 పిటిషన్లు ట్రయల్ కోర్టులో దాఖలు చేసుకునేందుకు వెసులుబాటును సునీతకు వైఎస్ సునీతారెడ్డికి కోర్టు ఇవ్వడం జరిగింది. అయితే 2 వారాల్లో ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయాలి. అందులోని ఇందుకు సంబంధించిన వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణ కొనసాగించాలి. దాంతో పాటు నిధులకు సంబంధించిన బెయిల్ పిటిషన్, బెయిల్ రెజల్యూషన్, ఈ 2 అంశాలకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసుకునేందుకు కూడా సుప్రీంకోర్టు కొంత వెసులుబాటును సునీతారెడ్డికి వైఎస్ సునీతకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే సిబిఐకి సంబంధించిన విచారణ ముగిసింది అనేది మాత్రం గతంలోనే ప్రకటించిన నేపథ్యంలోని ఈ సిబిఐ కేసును మరో కొన్ని నెలల పాటు కొనసాగించాలా లేదా అనే దానిపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటు సునీత తరఫున న్యాయవాదిగా సిద్ధార్థ లూత్రా తమ వాదనలు వినిపిస్తే, ఇటు సిబిఐ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే ఒకవేళ ఇందుకు సంబంధించిన విచారణను కొనసాగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు సిబిఐ తరఫున న్యాయవాది తమ వాదనను, తమకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని మొత్తం 2 పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం మాత్రం కీలక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 పిటిషన్లు ఏదైతే ఉందో వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణను కొనసాగించాలి లేదా దానికి సంబంధించిన కొనసాగించాలన్న పిటిషన్ తో పాటు మరోపక్క నిందితులకు సంబంధించిన బెయిల్ రెజల్యూషన్ పిటిషన్లు, ఈ 2 కూడా ట్రయల్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులోని ఇందుకు సంబంధించిన 2 కూడా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చనే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. అయితే ఇది 2 వారాల్లోని ఖచ్చితంగా దీన్ని పిటిషన్లు వేయాలంటూ కూడా కొత్తమే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి విచారణ ఏదైతే ఉందో గతంలో 2019లోని వివేక హత్య జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సిబిఐ విచారణకు పంపారు. సిబిఐ విచారణకు పంపిన తర్వాత స్థానికంగా ఉన్న కడప జిల్లాకు సంబంధించిన పోలీసులు, దాంతో పాటు సిబిఐ అధికారులు నిందితులకు సంబంధించి పూర్తి స్థాయిలోనే చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే నిందితులకు బెయిల్ వచ్చింది. వాళ్ళు ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి సునీత ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలోని గత 3 వారాల నుంచి ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణ కొనసాగించాలి, దానిపై కూడా సుప్రీంకోర్టు కీలక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.